మంచిది. మన వాక్యాన్ని చూసుకున్నామండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి ఈరోజు మనం సత్యలెక్కలో ఉన్నాము అంటే దేవత దేవుని యొక్క ఆశీర్వాదం. అన్నంగా ఉన్నారా? బాధతో ఉన్నారా? తినేసినారా? తినేస్తే మీకే మంచిది. వాక్యాన్ని చూసుకుందామండి. కొన్ని విషయాలు మనం గమనిస్తూ ముందుకెళ్ళిపోదామండి. కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, విన్న ప్రతి మాటను కూడా రిపీట్ మనం గుర్తు చేసుకోవాలి. ఆ గుర్తు చేసుకోవడం వల్ల మనకి జ్ఞాపకం ఉంటుంది. ఏది రైటో ఏది రాంగో, ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారం కాదో మనకి మెయిన్లో ఉండిపోతుంది. మనం విన్నాము, అయిపోయింది మన పని అని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఎందుకు వదిలేయకూడదంటే, బైబిల్ గ్రంథము ఏది చెప్పినా మనిషి పుట్టుక మొదలుకొని చావు వరకు, చచ్చిన తర్వాత ఎక్కడుంటారు కూడా వాక్యం చెప్తుంది. మన వారు మనం ఏం చెప్పుకున్నాం చెప్పుకుంటారు? మీకు ఎవరైనా చేస్తుందా? స్వర్గమా? కొత్తగా ఉందే ఏమన్నా ఫస్ట్ విన్నింగ్గా బాగా అనిపించిందా లేదా? కొత్తగా ఉంది కదా. మరి మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో హైదరాబాద్లో దేవుడు కనపడతాడు అనగానే పరిగెత్తాడు. లేదు లేదు లేదు, హైదరాబాద్ కాదు, విశాఖపట్నంలో ఉన్నాడు అనగానే పరిగెత్తాడు. విశాఖపట్నం లేడు, బొంబాయిలో ఉండగానే పరిగెత్తడం, బెంగళూరు. ఎందుకు ఇంత ప్రయాణం? దేవుని చూడాలని ఆతృత ఎందుకు? దేవుని ఎప్పుడు చూస్తారు చెప్పండి? మీకు ఏది తెలిస్తే చెప్పండి, ఆ తర్వాత బైబిల్ని అడగదామని. నేను చెప్తే అబద్ధమవుతుంది ఏమంటే ఎవరికి తెలియదు. ఫస్ట్ మన ఆలోచనలో ఉన్నది మనం చెప్పినప్పుడు ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుంది మనకు తెలుస్తుంది. మీరు ఇలాగే ఉంటే మీకు ఏది అర్థం కాదు. మనకున్న డౌట్ కూడా క్లారిఫికేషన్ కావాలి. దేవుడు ఇదిగో అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని పరిగెత్తుతారు, కానీ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు కనపడేవాడా? కనపడేవాడు. దేవుడు కనపడాలంటే ఏం చేయాలి? మనం చావాలి. అర్థమైంది? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము రక్త మాంసము మట్టితో చేయబడింది. కాబట్టి దీనివల్ల మనం ఏం చేయలేకపోతున్నాము? చూడలేకపోతున్నాం. అందుకని మనిషి బ్రతికి ఉండగా ఒక నిర్ణయానికి రావాలి. ఏ నిర్ణయానికి రావాలి చెప్పండి? నేను దేవుని చూడాలని, దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో అలాగే నేను కూడా జీవించాలి. ఇప్పుడు చెప్పండి, ఇదిగో నీకు ఇన్ని మార్కులు వస్తే నీకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుందంటే వచ్చిన నాడు చూసుకుందామంటారా? ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? రాత్రి పగలు కష్టపడి చదవగానే ఆ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మార్కులు వచ్చినాక జాబ్ వస్తుందా చెప్పండి? నోటితో చెప్పాలా? తలకాయలు గొర్రెలకు కుడితే ఎట్లా పోతే చెప్పండి? వస్తుంది కదా. ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. మరేంటి? దేవుడు తల్లి గర్భంలో మనల్ని పరిశుద్ధంగా ఉంచాడు. ఎంతో పరిశుద్ధంగా ఉంచి, ఇదిగో నేను నిన్ను ఒక చోటు పంపిస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసిన తర్వాత మనిషి పుట్టగానే ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఏ సమాజంలో ఉన్నాడో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. అయితే పుట్టగానే పరిశుద్ధంగానే ఉండాలనే రూల్సే పెట్టలేదు దేవుడు. ఎందుకంటే తెలియదు కాబట్టి.
ఒకవేళ తల్లిదండ్రి పరిశుద్ధులైతే సమాజం అక్కడ ఉన్న వారు పరిశుద్ధులైతే పరిశుద్ధంగానే పెంచుతారు. అంతేనా? ఒకవేళ అవిధేయుల జతకి, దేవుడు అంటే తెలియని వారు, వాక్యం అంటే ఎరిగిన వారు, అలాంటి వారి జతకు ఉంటే మరి మనము పరిశుద్ధంగా ఎప్పుడు మార్చబడతాం? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏం తెలుసా? నీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు, నీ ఆలోచన తీరు నీకు తెలిసినప్పుడు, నీ పెద్దవాళ్ళు అయినప్పుడు, నీకు తెలివి అనేది వచ్చినప్పుడు, ఏది రైటు, ఏది రాంగు, ఏది చేస్తే తప్పో, ఎలా ఉండాలో అన్న జ్ఞానం వచ్చినప్పుడు, ఒకవేళ ఓహో నేను ఎన్ని రోజులు పడినంత కూడా వ్యర్థము, చేసిన కష్టమంతా వ్యర్థము, ఇలా కాదు, ఇప్పుడు నుండి నేను జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా బంద్ చేస్తారా? సౌండ్ ఎక్కువైతే అందుకే కొద్దిగా బంద్ చేస్తాను. కిటికీ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏమంట? మీరు మారు మనసు పొంది, తల్లి గర్భంలో మొదలుకొని ఎప్పుడైతే నీకు మెచ్యూరిటీ వచ్చిందో అంతవరకు నీవు చేసిన పాపాలకి పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తము? నేను తెలియక చేసినటువంటి పాపం. తెలియకంటే ఏమిటి? పాపం అంటే తెలిసే, కానీ ఏది రైటో ఏది రాంగో మనకు తెలియక, ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలియక, మన కళ్ళ ముందు ఉన్నిందే శాశ్వతం అనుకోని, లేకపోతే వీళ్ళు చెప్పిందే రైట్ అనుకొని మనము చేసిన యొక్క తప్పుల్ని సరి చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాడు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు కదా మనకు. ఇంకా బలం ఉంది కదని, యవ్వనం ఉంది కదని, వయసులో ఉన్నాం కదని, ఇంకా మా దగ్గర డబ్బు ఉంది, మనం ఏం చెప్తే అదే నడుస్తుందని. కానీ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఆలస్యం చేస్తే, ఉన్న బలాన్ని బట్టి, ఉన్న డబ్బుని బట్టి, ఉన్న వయసును బట్టి ఒకవేళ బిర్రబీగితే, అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది మూర్ఖులు, యవ్వనంలో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేసుకోవాలి? ఈ లోకంలో నేను ఎంజాయ్ కావాలనుకుంటే దేవుడు వద్దన్నా కానీ వాక్యానుసారంగా ఎంజాయ్ చేయాలి, ఆనందంగా ఉంటుంది. దేవుడు ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు బాధపడడం ఎప్పటి కూడా చూడు. లేదండి మనం బాధపడితే పరలోకానికి పోతాం అనుకుంటే అది మూర్ఖత్వం. దేవుడు ఎప్పుడైనా మీరు బాధపడితే నాకు కావాలి, నాకు ఇష్టం అన్నాడా? దేవుడు మనం సంతోషంగా ఉండాలనుకుంటాడు, కానీ ఎలా? అన్యాయంగా కాదు, పాపం చేస్తూ కాదు, పరిశుద్ధులుగా జీవిస్తూ. మనము పరిశుద్ధంగా ఉండి, ఇతరులకి మాదిరికరంగా ఉండి, ప్రతి ఒక్కరు కూడా మనం చూసి నేర్చుకునేలా మనం ఉంటే, అప్పుడప్పుడు అంటుంటారు పక్కింటోడు కానీ బాగా చదివాను, పక్కింటోడు కానీ బాగా పని చేశాను, వాడిని చూసి నేర్చుకుంటారు. పక్కింటి వాళ్ళు ఎవరైనా మంచి వంట చేశారనుకోండి ఏమంటారు? సరే వాళ్ళు వంట చూసి నేర్చుకో. ఏమంటారు? అంత పెండ అంటారా? ఎందుకంటారు చెప్పండి? వాళ్ళు ఏమన్నా పైనుండి ఉడిపడ్డారా? స్పెషల్గా తల్లి గర్భంలో నేర్చుకొని వచ్చారా? వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి, దాని మీద మనసు పెట్టారు కాబట్టి దాన్ని సాధించగలిగారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. ఎప్పుడు? దేవుడు అంటే తెలిసినప్పుడు భయము భక్తి కలిగి జీవించాలి. దేవుడు అంటే తెలియనప్పుడు తప్పు చేసామంటే అది అంచకర సంగతి. అందుకే ఒక సంగతి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6:1 ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ రోమీల సంఘానికి వివరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన आपण काय म्हणावे? कृपा वाढावी म्हणून आपण पापात राहावे काय? ఏమంటున్నారు చూడండి. అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలనని పాపమందే నిలిచి ఉందు. మా కృప విస్తరించాలంటే పాప
పాపంలో ఉండాలా? ఏమనాలంటే ఆశీర్వాదము పొందాలంటే పాపంలోనే ఉండాలా? దేవుని ఆశీర్వాదం పొందాలంటే పాపంలో నిలిచి ఉండాలా? కృప విస్తరించవాలంటే పాపంలో ఉండాలా? అలా కాదంట. చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు? कधीच नाही जे आपण पापाला मेलो ते आपण यापुढे त्यात कसे राहणार? ఏమంటున్నాడు? అట్లానే రాదు. పాపము నుండి నువ్వు ఎలా పరిశుద్ధుడిగా ఉంటావు? పాపము నుండి కృప ఎలా విస్తరిస్తుంది? నీవు చేసే పాపాన్ని మానకపోతే నీ పరిశుద్ధుడిగా ఎలా ఉంటావు? ఒకవేళ నీవు పుట్టినాడు మొదలుకొని నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే, మారు మనసు పొందకపోతే ఎలా పరిశుద్ధంగా ఉంటావు అని చెప్పేసి ఏమంటున్నాడు తెలుసా? అట్లానే రాదు. పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవింతుము. ఏమంటున్నాడు ఆయన? తల్లి గర్భంలో మొదలుకొని ఎప్పుడైతే నీ మెచ్యూరిటీ వచ్చిందో, ఇది పాపం అని తెలిసిందో, నేను నీవు మార్చుకున్నావో, అంతవరకు జీవించిన జీవితాన్ని ఏం చేసావంట? చంపేసి పాతి పెట్టేసావు. దాని గురించి ఆలోచన చేయాలి. దేని గురించి ఆలోచన చేయాలి? మీకు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇత్తనం ఉంది. శనిగుండు, చెన్న, ఉసాల యాదవ్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది? ఒక ఇత్తనం ఉంటుంది. దాన్ని నాటిన తర్వాత అది చెట్టే ఫలించిన తర్వాత, ఫలించిన పండ్ల గురించి మాట్లాడతారా లేక చచ్చిపోయిన ఇత్తనం గురించి మాట్లాడతారు? చెప్పండి. లేదండి, నాకు ఆ ఇత్తనమే బాగుందంటే ఎట్లుంటే చెప్పండి. ఎంత మంచి నచ్చిందో చెట్టు, కళ్ళ ముందు చూచుచున్నగా ఎంత మంచిగా పండిందో. లేదండి, ఫస్ట్ ఇత్తనమే బాగుంది, ఇదేం ఇట్లా పండింది అంటారా? మనము తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండొచ్చు, మనం పాపం చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. మన మెచ్యూరిటీ వచ్చినాక, లేక మన పక్క ఉన్నవారు తెలిసిన వారు చెప్పిన తర్వాత, లేదా మన తల్లిదండ్రులు చెప్పిన తర్వాత మనకు అర్థమైందనుకో, అప్పుడు ఏం చేసామంట? ఏదైనా 2వ వచనం మరోసారి అంటున్నారు. అట్లానే రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవితము. ఈ పాత జీవితాన్ని పాత పెట్టేసి సమాధి చేసేసి చనిపోయి తిరిగి లేచావు నీవు. కాబట్టి ఏం చేయాలి? అలా బ్రతకకూడదు, కొత్తగానే ఉండాలి చెప్పి కింద అంటున్నారు. చూడండి 3వ వచనం. किंवा आपण जितक्यांनी ख्रिस्त येशूमध्ये बाप्तिस्मा घेतला तितक्यांनी त्याच्या मरणात बाप्तिस्मा घेतला याविषयी तुम्ही अजाण आहात काय? ఏమంటున్నాడు ఈయన? చనిపోవడం అంటే ఏంటి? పాసేసుకొని చచ్చిపోవడమా లేక యాక్సిడెంట్ చచ్చిపోవడమా? ఈనాడు చాలామంది చిన్న చిన్న సమస్యలకి, ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడను, ఆ అబ్బాయి ఒప్పుకోలేదను, లేక ఒక అమ్మాయి అబ్బాయిని ఒప్పుకోలేదను, లేక కుటుంబంలో సమస్యలు వచ్చేవని, భర్త తప్పు చేసిందని, భార్య తప్పు చేశాడని, లేకపోతే అప్పులు ఎలా దిద్దాలని, కొన్ని సమస్యల వల్ల ఏం చేస్తారంటే వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఇది పరిష్కారం కాదు, ఇది మార్గమే కాదు. ఈయనేమంటున్నాడు? పాప విషయమే చనిపోయాం మనం. ఎలా చనిపోయాం మనము? 3వ వచనం చెప్తా చూడండి. ఈయన అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనము ఆయన మరణములోనికి పాలు పొంది ఉన్నామని మీకు తెలియదా? ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నామని తెలియదా? యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే 3వ దినాన సజీవుడిగా లేచాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఈ లోకంలో తాను చెప్పినట్లుగానే మరణ పునరుత్థానం నేనే చెప్పాడు, అలాగనే లేచాడు. నీవు నేను బాప్తిస్మం ద్వారా ఏమయ్యాము? కొత్తగా జన్మించాం, చనిపోయి తిరిగి లేచాం. తల్లి గర్భంలో నుండి మొదలుకొని అంతవరకు జీవించిన జీవితం వ్యర్థం, లెక్క లేకుండా పోతుంది. అప్పుడు నుండి లెక్క
అంతవరకు నువ్వేం చేసావో తెలియదు. పాపం చేసావా, మంచిగా ఉన్నావా, వ్యభిచారం చేసావా, ఏది చేసావా. అందుకే పాత పెట్టబెట్టి కొత్తగా జన్మించి అప్పటి నుండి నూతనంగా కొత్తగా బ్రతకాలి. అలా బ్రతికితే 10 మంది మనం చూసేమంటారు తెలుసా, క్రైస్తవులంటే ఇలా ఉంటారా, వాళ్ళు ఇలాగే మాట్లాడతారా, ఇలాగే నడుచుకుంటారా, వాళ్ళ బిహేవియర్ ఇలాగే ఉంటుందా, వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది. ఇంతకు మొదలు ఎలా ఉన్నారు, దానికి ఎంత తేడాగా ఉన్నారు. ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరి ద్వారా నేర్చుకున్నారు. ఇలాంటి విషయాలు వినపడినప్పుడు అప్పుడు కొత్తగా కనపడుతుంది. లేదండి, చేసుకొచ్చినప్పుడు మాత్రమే భక్తిగా ఉంటాం, ఆరాధనలు మాత్రమే భక్తిగా ఉంటాం, పాట పాడినప్పుడు మాత్రమే భక్తిగా ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే భక్తిగా ఉంటాం, వంటలు ఉన్నప్పుడు మా విశ్వరూపం చూపిస్తామంటే ఎవరు చూస్తారు? మీ పక్కింట్లో చూడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ చూడకపోవచ్చు, మీ సంఘస్థులు మిమ్మల్ని గమనించకపోవచ్చు. నీకు నాకు సమస్త జనులందరికీ తీర్పు తీర్చే దేవుడు చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, తీర్పు ఎవరిస్తారు? దేవుని పట్టిస్తాడు. మనం నడుచుకున్న నడవడిక కరెక్ట్ ఉందా లేదా దాన్ని బట్టి. మనము చనిపోయి తిరిగి లేచాం. ఇప్పుడు జీవించుతున్న జీవితం ఇది మన తల్లిదండ్రుల గర్భంలో నుండి వచ్చింది కాదు. యేసు తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధంగా ఉంచి, ఇదిగో నా రక్తంతో నేను కడిగాను. యేసుక్రీస్తు ప్రభువు చావడానికి కారణం ఏంటి? నీది నాది భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపము పోవాలి. పాపంలో మనము ఉండకూడదని, నరకములో మనం నశించకూడదని ఆయన అంటున్నారు. కిందికి 4వ వచనంలో तर मग आपण त्या मरणातील बाप्तिस्म्याने त्याच्याबरोबर पुरले गेलो, यासाठी की ज्याप्रमाणे ख्रिस्त पित्याच्या गौरवाने मेलेल्यातून उठला, त्याचप्रमाणे आपण नवीन प्रकारच्या जीवनात चालावे. ఏమంటున్నాడు ఈయన? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగా లేచునో అలాగనే నూతన జీవం పొంది వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన ఆయన మరణంలో పాలు పొందిన వారమై ఆయనతో కూడా పాలివారైతిని. ఏమిటంట? బాప్తిసం వల్ల యేసుక్రీస్తు చనిపోయి ఎలాగైతే లేచాడు, ఆయన మరణంలో పాలు పొంది, ఆయన చావులో పాలు పొంది, ఆయన పునరుత్థానములో మనం ఏమైతున్నాము? పాలు పొందినవారు. అంటే ఆయన లేచాడు కాబట్టి మనం కూడా లేచిన వారు. ఇప్పుడు చెప్పండి, మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? మరణాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3? పుట్టుకు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీకు తోచింది చెప్పండి. తెలియదు. చావు, ఒక చావు. ఇంకా మకాలు చూడొద్దని చెప్పండి, మీకు నచ్చింది చెప్పండి. ఎవరు అబద్ధం చెప్తారు అనేది కాదు, ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తే ఆ తర్వాత బైబిల్ని అడుగు. 2 మరణాలు ఉన్నాయి. ఒకవేళ మన మరణము శరీర మరణము, మొదటి మరణం ఆయనకో ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. ఈ శరీర మరణం ఏమై ఉండాలి? 2వ మరణమై ఉండాలి. శరీరంలో సావకు మునిపే నువ్వు చచ్చి బతకాలి. అదే బాప్తిసం. యేసుక్రీస్తు మరణంలో నీకు పాలు పొందిన నీవు తిరిగి లేచి రెండోసారి ఒకవేళ ఈ శరీరంలో చచ్చిపోనుకో, నీకు నరకంలో ఉండదు. ఒకసారి చూడండి, 2వ మరణము ఒకవేళ నీ శరీరంగా నాయనకు నువ్వు బతికిపోతావు. ఒకటే ఫస్ట్ మరణమే నీది ఆయనకు, నువ్వు ఎక్కడ పోతావు చూడండి. ప్రకటన గ్రంథము చాలాసార్లు విన్నారు, అయినా ఒకసారి చూద్దామండి. 21వ అధ్యాయం 8వ వచనము లాస్ట్ లైన్ ఒకసారి చూద్దామండి.
21 అధ్యాయం 8 వచనము లాస్ట్ లైన్. परंतु बेकर विश्वास न ठेवणारे, अमंगळ खून करणारे, दारकर्मी, चेटकी, मूर्तीपूजक व सर्व लबाड माणसे याच वाट्यात अग्नीचे व गंधकाचे सरोवर येईल. हेच ते दुसरे मरण आहे. ఏమంట हेच ते दुसरे मरण आहे. అంటే ఇదే రెండో మరణం. ఒకవేళ నీ శరీరం రెండో మరణం అయితే ఈ మరణంలో నీవు ఉండవు. నీ శరీరమే మొదటి మరణం ఆయనుకో, సత్యం తర్వాత చూసుకుందాం అంటారు అనుకో, ఎక్కడ పోతారు? ఇప్పుడు ప్రాణంతో బ్రతికుండగా జాగ్రత్త పడాలంటారా లేదా? ప్రాణంతో బ్రతికుండగా ఒక చావును చూడాలి మనం. లేదంటారు అనుకో, ఏమన్నాడు ఈయన? ఏమంటున్నాడు చూడండి, లాస్ట్ ఇక్కడ అంటున్నాడు, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మనుషుల గుండములో పాలు పొందుదురు, ఇది వారికి రెండవ మరణము. ఎక్కడంటే ఈ మరణము? అగ్ని మండుతుంది, అగ్ని గుండములు. అగ్ని ఆరదు, పురుగంటే ఉంది, చెట్ల మీద ఉండేది కాదు, మనమే. మార్క్స్ 9 అధ్యాయం లాస్ట్లో ఉంటుంది మాట. ఏంటి? ప్రతి మనిషి కూడా ఆలోచన చేయాలి. ఈ భూమి మీద సచ్చి బతికాడు, యాక్సిడెంట్ సచ్చి బతికాడు కాదు. అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అంటారు, ఓ రేలు చచ్చి మళ్ళీ బతికాడు రా తల్లి గారు ఉన్నాడు. అది కాదు కావాల్సింది. నీ పాపములో నుండి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. నికోదేముతో మాట్లాడుతూ అంటున్నాడు ఈయన, 3వ అధ్యాయం 3వ వచనం. येशू त्याला म्हणाला, मी तुम्हाला कधीच सांगतो, नव्याने जन्मल्यापासून कोणालाही देवाचे राज्य पाहता येत नाही. ఏమంట? యేసు ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నిజంగా చెప్తున్నాను, ఒకరు కొత్తగా జన్మించిందనే తప్ప అన్నప్పుడు మీకు డౌట్ రావాలా లేదా? వినే వాళ్ళకైతే డౌట్ వస్తుంది, వినని వాళ్ళైతే తలపెలుగుతారు. వినే వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది? కొత్తగా జన్మించడం అంటే ఏంటిది? మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇంకొక జన్మం ఉంటుందా? నెక్కదో ఒక డౌట్ వచ్చి 4వ వచనం వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. येशूने उत्तर दिले की, मी तुम्हाला कधीच सांगतो, पाण्यापासून व आत्म्यापासून. निकोदेम त्याला म्हणाला, म्हातारा झालेला मनुष्य कसा जन्म घेऊ शकेल? ఏమంటున్నాడు? నికోదేము అయ్యా, ముసలివాడైన మనుషుడు ఎలాగ కొత్తగా జన్మించగలడు? ఒక్కసారి తల్లి గర్భంలో నుండి బయటకు వస్తాడా? ఎట్లా కొత్తగా అంటే చూడండి కింది చదువుతున్నట్టు. त्याला मातेच्या उदरात दुसऱ्यांदा जाणे व जन्म घेणे शक्य होईल काय? येशूने त्याला उत्तर दिले, मी तुम्हाला कचित सांगतो, पाण्यापासून व आत्म्यापासून जन्म घेतल्या वाचून कोणीही देवाच्या राज्यात प्रवेश करू शकत नाही. ఏమంట? నీళ్ళలోకి ఇట్లా ముంచిందని తీస్తారు అనుకున్నారా మీరేమన్నా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాము అంటే నీళ్ళలో నేను కడగబడి సమాధి చేసి నీవెప్పుడైతే తీయబడతావో ఆత్మతో నింపబడతావు. దాన్ని కాపాడుకోవాలి. లేదండి నేను శరీరంలో ఉన్నప్పుడు సాగును, నా సాగు తర్వాత చూసుకుంటానంటే నువ్వు నాకు కంటిన్యూ. శరీరంలో ఉండగా ఒక మరణాన్ని చూసి శరీర మరణం రెండో మరణం కావాలి. అప్పుడైతే ఏమైపోతాం మనము? దేవుని రాజ్యానికి. ఈయన బ్రతికి ఉండగానే అన్ని సిద్ధపరచుకోవాలి. ఒక పెళ్ళి అవుతుందంటే పెళ్ళికి అన్ని సిద్ధపరచుకుంటారా? పెళ్ళికి పెళ్లి కొడుకు కూర్చున్నాక మార్కెట్ చేస్తారు చెప్పండి. షాపింగ్ ఎప్పుడు చేస్తారు? నెల నుంచి తయారే ఉంటుంది. బట్టలు కుట్టుకోవాలి, సమయం లేదు, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. పెళ్ళి నాడు చూసుకుందామంటే ఏమవుతుంది? పెళ్ళి అవుతుందా? పెళ్ళి పెట్టాలి అవుతుంది. అన్ని సిద్ధపరచుకోవాలి. మరి జీవితం కాటుకొస్తే వాళ్ళకి ఎవరం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, సమయం ఉంది. చూద్దాం. ఏమన్నా రాసి పెట్టుకుని ఉన్నా
ఇదిగో నన్ను ఇన్నే సంవత్సరాలు చచ్చిపోతానని మీకు తెలుసా? నీవైనా నేనైనా ఎప్పుడు చచ్చిపోతాను తెలియదు. ఎప్పుడు చచ్చిపోతాను తెలియదు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇది మన లోకమే కాదు, మనమంతా యాత్రికులు. ఎక్కడి నుండో వచ్చాం ప్రయాణం, తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి పోవాలంటే ఆ మార్గం తెలిసి ఉండాలి. మీరు ఏ ఊరు నుండి వచ్చారో ఆ ఊరు మార్గం మర్చిపోతే ఎట్లా చెప్పండి? మీకు తెలుసా? ఇప్పుడు మీ ఇంటికాడ నుండి ఇక్కడికి వచ్చారు, మీరు వచ్చిన రస్తా మర్చిపోయారు, మీ ఇల్లు మర్చిపోయారు అనుకోండి, ఎక్కడ పోతారు చెప్పండి? ఎక్కడ పోతారు? మీ ఇల్లు తెలియదు, మీ రస్తా తెలియదు, ఎక్కడ పోతారు చెప్పండి? పిచ్చులు ఇలా తిరగడం తప్ప ఇంకేం పని లేదు. బంధువులు ఎన్ని దినాలు పెట్టుకుంటారు మిమ్మల్ని? మీ ఇల్లే మీకు తెలియకపోతే, ఎక్కడి నుండి వచ్చారో తెలియకపోతే, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియకపోతే మేము ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏం ఆలోచన చేస్తున్నాం? బ్రతికొండగా ఏం చేయాలంటున్నారు చూడండి. కీర్తనలు కదా 89 వస్తే ఏమన్నా డిస్టర్బ్ చేశారు. $89.48 ఒకసారి చూడండి. $47 నుండి జరుగుతుంది. माझे आयुष्य किती अल्प आहे याची आठवण कर. तू सर्व मानवजाती निर्माण केली, ती व्यर्थच काय? ఏమంటున్నారు చూడండి. నా ఆయుష్ కాలం ఎంత కొద్దిగా జ్ఞాపకము చేసుకోను. ఎంత ఏమంట? చాలా తక్కువ. మీరు గమనించారా? ఎప్పుడైనా ప్రతి మనిషితో మాట్లాడుతున్నాడు ఈయన, నా ఆయుష్ కాలం ఎంత తక్కువగా ఉందని జ్ఞాపకం చేసుకున్నావా? నీకు తెలుసా అని చెప్పి కింద అంటున్నారు చూడండి. असा कोण मनुष्य आहे की जो जिवंतच राहील? ఏమంట? మరణము చూడక బ్రతుకున్నారు దేవుడు. मृत्यू पावणार नाही. పాతాళం యొక్క వశము కాకున్నట్లు తను తాను కాపాడుకునేవాడెవడు? చావకుండా ఎవడైనా భూమి మీద ఉంటాడా? బలం ఉన్నంత వరకు. ఈ బలం కోల్పోయిన తర్వాత చావు వస్తే బాగుండు అంటారు కదా. ఒకనాడు ఇలా వస్తుందంట, చచ్చిపోతామన్న సావు రాదంట. నీకు తెలుసా? సావాలరా నాయన, నేను చావాలంటే సావు రాదంట. ఎప్పుడు? అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో దేవుడు ఎప్పుడైతే తన శ్రమలను ప్రారంభం చేస్తాడో అప్పుడు ఏమైపోతుంది తెలుసా? నేను చావాలని చచ్చిపోయినా, ఈ బిల్డింగ్ మీద నుండి కిందికి దుంకినా సావు. ఏం కావాలి అప్పుడు? కాలు చేతులు తిరుగుతాయి, మెత్తపోగుతుంది, మళ్ళీ ఆ దెబ్బ ఈ దెబ్బ, దెబ్బ మీద దెబ్బే. ఇదేమిటున్నాడు? మరణం చూడక బ్రతుకున్నాడు దేవుడు, పాతాళానికి పోకుండా తన్ను తాను కాపాడుకునేవాడు. వీడు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పని ఏమి? పాతాళానికి పోకుండా ఏం చేయాలి? ఇందని నేర్చుకొని కాపాడుకోవాలి నిన్ను నీవే. ఇలా చేయకపోతే అనుకో, ఇప్పుడు చాలా సింపుల్ చావడానికి. పాస్ చేసుకుంటే చచ్చిపోతారు, ట్రైన్ కింద పడితే చచ్చిపోతారు, నీళ్ళల్లో పడితే చచ్చిపోతారు, కిందికి పడితే చచ్చిపోతారు, యాక్సిడెంట్లో చచ్చిపోతారు. ముగిచేసుకున్నాం. ఒక మాట చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 9:5-6 ఒకసారి చూద్దామండి. ఒకనాడు మనిషి మరణాన్ని వెతికిన మరణం అనేటువంటిది ఆ మనిషి నుండి పారిపోతుందంట. చూద్దామండి. 9:5 त्याने जीवे मारण्याचे
त्यांच्याकडे सोपविले नव्हते, तर फक्त 5 महिने पिढ्या देण्याचे सोपविले होते. त्यापासून होणारी पिढा विंचू माणसाला नागी मारितो तेव्हा त्याला होणाऱ्या पिढेसारखी होते. ఏమంటా చూసారా బిచ్చు తెలుసా మీకు తేలు కొట్టింది మీకు ఎవరికైనా ఎవరు కుట్టలేదు, మీకు ఆ బాధ తెలియదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళని అడగండి, ఏడగానే పుట్టనుకో ఈ నర్రల్లాన తేలు ఉరుకులానే ఉంటుంది, అంత బాగుంటుంది. లోపలికి రక్తం కనపడదు, పురుగులు బాగా అన్నట్టుంటుంది. వాళ్ళ బాధ తెలుసా, వచ్చి ఇక్కడెక్కి నట్టికెక్కి అన్నారు. అంటే రక్తం లోపల తేలు పరిగెడితే ఎలా ఉండదు, దాన్ని ఇసుము పోతుంటే ఆ తేలు పోయినట్టు ఉంటుంది. వాళ్ళ బాధ చూస్తే తట్టుకోలేదు. ఏడే కొడుతుంది అది, అది ఏడుంటుంది, నరాలు ఇలా పాకుతుంటుంది. చావడం మేలు కానీ తేలు కుట్టడం ముద్దంటారు. నాకు మస్తు సార్లు ఉంటుంది కానీ నాకు ఎక్కదు. తేలు అంటేనే పాము కన్నా భయపడరేమో, పాము కుడితే కుట్టిన కాడ నట్టు ఉండదు, ఇసం ఎక్కుతుంది, అది మొప్పుగా ఉంటుంది అంతే. తేలు కుట్టిందా అయిపోవాలి. తేలు ఎలాగైతే పారాడుతుందో, రక్తంలో ఉన్న నరాల్లో ఉన్నటువంటి రక్తం అలా పారాడుతుంటుంది, పురుగులు పారాడినట్టు. ఎట్లుంటుందో చెప్పండి, పైన సేవలు పోతేనే మనకు ఉండబుద్ధి కాదు, పైన ఏదైనా పురుగు బాగితేనే ఎట్లుంటుంది, రక్తం లోపల తేలు పరిగెత్తినట్లుంటుంది. ఆ నప్పి అది సర్రనెక్తుంటే దాని బాధే వేరు. ఈయన అంటున్నాడు, అది మిడత పుడితే తేలు పుట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. నప్పే బాధ సమస్య 8 నెలలు ఉంటుంది. ఇప్పుడు మన కంటి కనపడుతున్న తేలు పుడితే 8 నెలలు ఉంటుంది అంటే 24 గంటలు ఉంటుంది. ఈ మిడత పుడితే 8 నెలలు ఉంటుంది, 5 మహిళ 5 నెలలు. నీ సస్తానన్నది రాదు, నేను చావాలనుకున్నా చావరాదు. ఇదేనా ఈ బాధ? 5 నెలల్లో ఎన్నిసార్లు కొట్టచ్చు చెప్పండి? 1 2 కాదంట, యుద్ధానికి సిద్ధమైన గుర్రముల వలె ఆ వస్తుంటే గుర్రముల శబ్దాలు ఎప్పుడైనా మీరు పాత సినిమాల్లో చూసారా? యుద్ధానికి వస్తే ఆ భూకంపం వచ్చినట్టుంటుంది. అలా దండులుగా వస్తే ఎన్నిసార్లు ఎక్కడెక్కడ కొడతారు చెప్పండి? 5 నెలల మంట తట్టుకోవాల్సిందే, బాధపడాల్సిందే. మీరు చస్తానన్నా చావురాదు. ఇది మనకు అవసరం. దాంట్లో దేవుని నమ్మిన వారుగానే ఉంటారు తెలుసా మీకు, వాళ్ళకేం కాదు, ఎందుకేం కాదు. కింద పైన ఉంటుంది చూడమాట, 3వ వచనంలో ఏముంటుంది, 4వ వచనం. त्यासाठी सांगण्यात आले की पृथ्वीवरील गवताला कोणत्याही हिरवळीला व कोणत्याही झाडाला उपद्रव करू नये, तर ज्या माणसाच्या कपाळावर देवाचा शिक्का नाही त्यांना मात्र उपद्रव करावा. ఏమంట? చెట్లకైనను భూమికైనను గట్టికైనను వృక్షంకైనను హాని కలగ చేయవద్దని అందుకు రాలా. ఎవరికంట? ఎవరు నొసలయందు దేవుని ముద్ర లేదు. నీకు నాకు దేవుడు ముద్ర వేస్తాడు. అందుకే క్రైస్తవులు బొట్టు పెట్టుకోవద్దన్నారు, చాలామందికి తెలియదు. అంత్య దినాల్లో దేవుడు ఏం చేస్తాడంట, ఒక సిక్క వేస్తాడు. ఇది ఎవరికైతే సిక్క లేదు, ఎవరైతే వాక్యానుసారంగా లేరు, ఎవరైతే భయభక్తులుగా లేరు, అంత్య దినాల్లో పరిశుద్ధులు జీవిస్తారు, వీళ్ళు జీవిస్తారు, కానీ పరిశుద్ధులకి ఏ హాని కలగదు. ఎవరైతే దేవుని నమ్మరో వాళ్ళు ఖచ్చితంగా హాని కలుగుతుంది. ఈ మాట చూడండి ఎంత మంచిగా ఉందో. ఆయన అంటున్నాడు, మరియు నొసలందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప భూమికైనను చెట్లకైనను ఏ వృక్షంకైనాను ఏ గట్టికైనాను హాని కలుగ చేయడానికి రాలేదు. ఎవరికంట? ఇదే మాటని మరొకసారి ఇక్కడికే వచ్చేద్దామండి. ఇదే మాటని మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఎక్కడ సిక్క వేస్తాడు చెప్తాడు చూడండి. 1 నుండి చూస్తే 4 దేవదూతలు వస్తారంట. 4 దేవదూతలు వచ్చి ఈ 4 దిక్కుల్లో గాలి వీచకుండా చేస్తారంట. గాలి అంటే ఏమిటి తెలుసా? ఊపిరి ఆడకుండా చేసేస్తారు, ఆక్సిజన్ లేకుండా. కరోనా కాలంలో చూశారు కదా మీరు,
కరోనా కాలం, కరోనా అంటే ఏంటి చెప్పండి? ఊపిరాడకపోవడమే. కరోనా కాలంలో వచ్చినటువంటి కరోనా ఏంటంటే ఊపిరాడక చచ్చిపోయింది. ఇంకా ఇది చిన్న రోగం, మహాభయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి, रोगाలు వస్తాయి. 7వ अध्याय 1-2-3 వచ్చిన చూద్దామండి. यानंतर मी 4 देवदूत पृथ्वीच्या 4 कोणावर उभे राहिलेले पाहिले. ते पृथ्वीवरून व समुद्रावरून वारा वाहू नये व कोणत्याही झाडाला लागू नये म्हणून पृथ्वीचे 4 वारे अडवून धरीत होते. ఏమంట? నలుగురు దేవదూతలు వచ్చారు. 4 దిక్కుల గాలి వీచుకున్నట్లు గాలిని ఆపడానికి వచ్చారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? నీ దగ్గర అన్న డబ్బులు ఉన్నా కానీ రోజు ఆక్సిజన్ పెట్టుకొని, కొంతమందికి కరోనా వస్తేనే ఆక్సిజన్ దొరకలా. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆక్సిజన్ ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి? డాక్టర్ కూడా ఆక్సిజన్ పెట్టుకొని మనకు ఆక్సిజన్